ప్రపంచంలోనే టాప్ 5లో ఉన్నాం మనం. ఒకప్పుడు 11 ఏది మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, అంతకుముందు 12 నుంచి ఆయన ఒక్క అడుగు ముందుకు తెచ్చి 11కి తెస్తే గొప్పగా సంబరాలు చేసుకున్నారు. అదే సందర్భంలో మోడీ వచ్చిన తర్వాత 9, 8, 7, 6, 5 ప్రజెంట్ మనం 4వ ఆర్థిక వ్యవస్థ రేంజ్లోకి ఉన్నాం. 3వ ఆర్థిక వ్యవస్థ వైపుకి వెళ్ళబోతున్నాం. అమెరికా, చైనా తర్వాత స్థానానికి వెళ్ళబోతున్నాం. అలాగే 14 లక్షల కోట్ల బడ్జెట్ నుంచి ఇప్పుడు 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దగ్గరికి చేరుకున్నాం. 2024-25లో మొత్తం రాబడి అంటే పన్నులు కావచ్చు, ఇతరత్ర అన్ని మార్గాల ద్వారా 31,47,000 కోట్ల రూపాయల ఆదాయం భారతదేశానికి రాబోతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం అంచనా. అదే సమయంలో ఖర్చు చూస్తే 47,16,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేటప్పటికి జీడిపిలో 4.8% ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్ బడ్జెట్ అంచనా 50,65,000 కోట్ల రూపాయలు అన్నది ఇక్కడ కీ పాయింట్.